నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. అలాగే మిమ్మల్ని ఇంకోటి అడగాలి. ఇప్పుడు బ్రహ్మం గారు ఎక్కడ పుట్టారు, ఆయన కాలజ్ఞానం ఏమేమి రాశారు, ఒక 20 ఏళ్ల తర్వాత లేదా ఒక 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాశారు. ఆ పుస్తకం నేను చూడలేదు, మీరు నేను చూసారని అడగండి, నేను నిజంగా చూడలేదు. సినిమాలో కానివ్వండి, బయట వాళ్ళు చెప్పే విషయాల్లో కానివ్వండి, మీరు దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు. బ్రహ్మం గారు కాలజ్ఞానం అనేది కాదు, ఆయన ఇక్కడ లేదు అని. ఏ విధంగా మీరు చెప్పగలిగారు? అక్కడ యాక్చువల్లీ ఆయన పుట్టిన ఊరు ఉంది, ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది కదా, కాదంటారా? అంటే ఐ హ్యావ్ టు రిలేట్ ఎ ఫ్యూ ఆన్సర్స్. మీరు ఇంతకు ముందు కూడా గ్రహణాల గురించి ముందే చెప్పగలరు కదా అని అన్నారు. వి విల్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్. ప్లీజ్. బ్రహ్మం గారి కంటే ముందు పుట్టిన ఆయన పేరు నోస్ట్రాడామస్. ఆయన సైన్స్లోకి వెళ్ళారు? లేదు, నోస్ట్రాడామస్ సైన్స్ ఏమీ లేదు. నోస్ట్రాడామస్ అనే ఆయన ఫ్రాన్స్లో పుట్టిన ఒక ఆస్ట్రాలజర్ హూ వాజ్ ఆల్సో ఎ ఫిజిషియన్, అప్పటి డాక్టర్. ఓకే ఓకే. నోస్ట్రాడామస్ ఇచ్చిన ప్రెడిక్షన్సే అన్నీ నిజమైనాయి. ఆయన హిట్లర్ రాకను కూడా ముందే చెప్పాడు, ప్రపంచ యుద్ధాన్ని కూడా చెప్పేశాడు ఆయన. మీరు నమ్మారా ఆ విషయాన్ని? అదే చెప్తున్నాను. ఎలా సాధ్యం అవుతుంది, ఎప్పుడు ఏది జరుగుతుంది అని ఇన్వెస్టిగేట్ చేశారు. నేను చేయలేదు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తేలింది ఏమిటి అని అంటే, నోస్ట్రాడామస్ ఒక ఇంటాలరెంట్ సొసైటీలో ఉన్నప్పుడు తను రాసింది ఎవరైనా క్లియర్గా అర్థం చేసుకుంటే చంపేస్తారని అప్పుడు చర్చ్ ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉండేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూర్చొని కవిత్వం రాస్తా అంటే వాళ్ళు కుదురుతుందా? తాలిబాన్ వాళ్ళు లేపేస్తారు. అట్లాంటి టెరిబుల్ కండిషన్స్ ఫ్రాన్స్లో ఉండేవి. క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఐడెంటిటీస్తో ఇబ్బంది. ఈయనేమో ఇంగ్లాండ్లో ఉన్న ప్రొటెస్టెంటిజం వైపు మొగ్గు చూపుతూ ఉండేవాడు నోస్ట్రాడామస్. ఆయన తన కంటెంపరీ ఈవెంట్స్ అన్నీ కూడా అర్థం అయ్యి కాని భాషలో, ఈ కాథ్రా అనే ఫ్రెంచ్లో 4 పాదాల కవిత్వం అది రాస్తూ ఉండేవాడు. దాంట్లో హిస్టర్ అన్న పదాన్ని వాడాడు. హిస్టర్ని పట్టుకుని హిట్లర్ అన్నారు. కానీ హిస్టర్ అన్నది ఒక భౌగోళిక ప్రాంతం. ఏదైనా విషయం జరిగితే ఆయన రాసిన దాంట్లో దీనికి సిమిలారిటీ ఉంటే దాన్ని దీనికి అన్వయించుకోవటం, అడాప్ట్ చేయటం అన్నది చేశారనమాట. ఫైనల్గా తేలింది ఏంటి అని అంటే, కంటెంపరీగా జరుగుతున్న విషయాలు ఇంతకుముందు జరిగిన విషయాల్ని తీసుకొచ్చి దాన్ని ఫ్యూచర్లో మాట్లాడినట్టుగా చెప్పారు అని. ఇది 9/11 గురించి కూడా ఆయన చెప్పాడు. 911 అని ఉంది అని ఆయన రాసిన దాంట్లో చెప్పారు. నిజంగా నోస్ట్రాడామస్ 911 రాశాడు. ఓకే. కానీ 911 అంటే అర్థం ఏంటి? 911 అంటే అర్థం 9th month September 11th డేట్ అని కాదండి, 911 ఇయర్ అండి, అంతే. ఓకే. ఆయన క్లియర్గా 911 అని రాస్తే నువ్వు దాన్ని అంతా వేరే అర్థాలు చెప్పటం దేనికి? ద ఇయర్ 911లో నార్మన్స్, నార్త్ పీపుల్ విల్ అటాక్ అని ఈయన రాశాడు. బట్ దే హ్యావ్ ఆల్రెడీ అటాక్డ్ కదా, ఈయన 1500లో కదా పుట్టింది. సో పాస్ట్నంతా ఫ్యూచర్గా రాశాడు ఆయన, భయమేసి చంపేస్తారని. సో దీన్ని 9/11గా ఇది అన్వయించారు కదా. యాక్చువల్లీ ఒక కెనేడియన్ రీసెర్చ్ స్టూడెంట్, పిహెచ్డి స్కాలర్, ఆయన ప్రాఫెసీస్ మీద తన పిహెచ్డి, ఫ్యూచర్ చెప్పటం ఇదంతా దాని మీద పిహెచ్డి అయింది. దాంట్లో తమాషాగా ఈయన తను ఒక ప్రెడిక్షన్ రాశాడు, రాసి నోస్ట్రాడామస్ చెప్పాడు అని రాశాడు. సో 9/11 అటాక్ జరిగినప్పుడు చూడు నోస్ట్రాడామస్ అప్పుడే చెప్పాడు అని అందరు మొదలుపెట్టారు. నేను రాశాను ఆయన పేరుతో అని అతను ఇప్పుడు రివీల్ చేశాడు ఆ ప్రెడిక్షన్ని, సో కాల్ ప్రెడిక్షన్ని. అలాగే డిఫరెంట్ అదర్ వర్డ్స్ బై నోస్ట్రాడామస్ని ప్రతి డిజాస్టర్కి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రయత్నం అంటే, నోస్ట్రాడామస్ అన్నదే నిజమైందని మొదటి ప్రపంచ యుద్ధంలో చెప్పారు, రెండో ప్రపంచ యుద్ధానికి కూడా అదే పట్టుకొచ్చి ఇదిగో చెప్పాడని అన్నారు. ఆ తర్వాత 9/11 అటాక్ కూడా అదే అని చెప్పారు. అంటే కెనేడియన్ది కాకుండా ఇతను రాసిన ఒక డిజాస్టర్ ఇది. ఆకాశం నుండి ఒక జాయింట్ బర్డ్ విల్ కమ్ అని ఏదో ఒకటి ఉందన్నమాట. అంటే విమానాలు జాయింట్ బర్డ్ కాబట్టి అవి వచ్చేసి అటాక్ చేసినాయి అని దాన్ని అన్వయించారు.
ఆయన 3 చెప్పాడా, 1 చెప్పాడా, అసలు దీని గురించి చెప్పనే లేదా? ఇటువంటి ప్రశ్నలు లేవు. సో ఇవన్నీ మానవ కల్పితాలే, మన అన్వయించుకోవటం. మీరు బ్రహ్మం గారి గురించి అడిగారు. నేను అనేది ఏంటంటే అంత గొప్ప మనిషిని మహిమలతో కట్టివేయద్దు అని. ఓకే. బ్రహ్మం గారు ప్రాబబ్లీ ద ఓన్లీ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ ద డే. ఆయనకు ముందు సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సోషల్ రిఫార్మర్స్ అంటే శంకరాచార్యుల వారు, ఆయన ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఆయన ముందు కాదు కానీ జీవితాంతంలో చండాలుల్లో కూడా దేవుణ్ణి చూశాడు కదా. తప్పుకో అంటే ఆయన నాలో ఆత్మనా నన్నా తప్పుకోమన్నది, నాలో దేవుణ్ణా అని అడిగేటప్పటికీ ఆయన రియలైజ్ అయ్యాడు అని అన్నారు. సోషల్ రిఫార్మ్లో ఆ మేరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. రామానుజాచార్యుల వారు ఉన్నారు. ఆయన అందరికీ యాక్సెస్ ఉండాలి, డివైన్ మెసేజ్ అని ఆయన చెప్పాడు. దీస్ ఆర్ రిఫార్మర్స్. బట్ బ్రహ్మం గారు ఈవెన్ మోర్ దెన్ ఎ రిఫార్మర్. ఆయన ఆడపిల్లలు రజస్వల కాకముందే పెళ్లి చేసుకోవటం అన్నది తప్పు అని చెప్పాడు. కులాల ఈ డిస్టింక్షన్స్ అన్నవి ఉండకూడదు అన్నాడు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రిఫార్మ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్. బట్ ఫర్ మీ ద ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మం గారు ఈజ్ నాట్ సింప్లీ, దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ సింప్లీ సోషల్ రిఫార్మ్ బట్ యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్. ఓకే. ఈ డెవలప్మెంట్స్ ముందుకు వెళ్తే ఇంకా ఎటువంటి సమాజం వస్తుంది అని ఆయన ఇమాజిన్ చేశాడు. ఇప్పుడు డచ్ కంపెనీ అని ఉంది, మనం దేన్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామో, ఈ డచ్ కంపెనీ అన్నది పులికాట్ లేక్ దగ్గర వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడికి ఈయన కడప 250 కిలోమీటర్లు. ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది. డచ్ వాళ్ళు దే ఆల్రెడీ వెంట్ టు ఇండోనేషియా. వాళ్ళు 1600 సంవత్సరం 1602 నుండి 1605 వరకు వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు, డచ్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు 1600 సంవత్సరంలో రాణిగారి దగ్గర నుంచి, ఎలిజబెత్ I నుంచి వాళ్ళ కంపెనీకి స్టాంప్ వేయించుకున్నారు. అంటే 1600 సంవత్సరంలోనే తెల్లవాళ్ళు మన దేశానికి రావటమే కాకుండా ఇక్కడ వ్యాపారం చేయటానికి, పెద్ద ఎత్తున వ్యాపారం చేయటానికి ఒక కంపెనీ పెట్టుకుని దాంట్లో పార్ట్నర్షిప్గా, షేర్ హోల్డర్స్గా తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చాలామందిని చేర్పించడం కూడా మనకు చరిత్ర చెప్తుంది. బ్రహ్మం గారు 1608లో పుట్టారు అన్నది జనరల్గా యాక్సెప్టెడ్ థింగ్. ఇటీవల ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూడా బ్రహ్మం గారి తరపున మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని అడిగాను, మీరు ఒప్పుకుంటారా 1608 అంటే 5, 6, 1608 ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా పీపుల్ జనరలీ బిలీవ్ 1600 సంవత్సరంలో బ్రహ్మం గారు పుట్టారు, ఆ సెంచరీ ఎండ్ అయ్యే లోపలే ఆయన చనిపోయారు అని. ఇంతవరకు సీమ్స్ టు బి అన్ యాక్సెప్టెడ్ థింగ్ అబౌట్ బ్రహ్మం గారు. ఈ దేశానికి తెల్లవాళ్ళు వస్తారు అని వాళ్ళు ఆల్రెడీ వచ్చాక కదా చెప్పినట్టు. మరి 1600లో వాళ్ళు కంపెనీయే పెట్టింది. ఈయన 1608లో పుడితే ఈ ఆలోచన రావడానికి ఇంకో 15-20 ఏళ్ళు అయితే అప్పటికే తెల్లవాళ్ళు కంపెనీ ఆరంభం చేసి 30 ఏళ్ళు అయిపోయింది. ఆల్రెడీ జరుగుతూ ఉన్నదాన్ని లేదా జరిగిపోయిందని కొంచెం ఇన్ అడ్వాన్స్గా ముందు ఏం జరగచ్చు అనేది ప్రిడిక్షన్ చేసి చెప్పుండొచ్చు. అది ప్రెడిక్షన్ అని అనకూడదు, ప్రొజెక్షన్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ కరెంట్ డెవలప్మెంట్. అది ఎంత గొప్ప ఎబిలిటీ అండి. అలాగే వీళ్ళు డచ్ వాళ్ళు ఇండోనేషియాని డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకంటే చాలా ఘోరంగా డచ్ కొలోనియలిజం నడిచింది. ఇండోనేషియాని నాశనం చేశారు డచ్ వాళ్ళు. ఇండోనేషియన్ ట్రెడిషన్స్ని, కల్చర్ని కూడా స్టడీ చేశారు. ఎట్లా అయితే ఇండియన్ ట్రెడిషన్స్ కల్చర్ని ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరూ చేశారు, అట్లాగే ది డచ్ స్టడీడ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో మనకి తోలుబొమ్మలాట ఎట్లాగో నీడలతో కథలు చెప్పటం అన్నది వాళ్ళకు ఒక విద్య, వాళ్ళ కళ అది. సో రామాయణం కూడా నీడలతో చెప్తారు అక్కడ, అటువంటి విద్య వాళ్ళది. తెర మీద నీడలు. బ్రహ్మం గారు అదే కదా చెప్పింది. కొత్తగా సినిమా అని చెప్పలా, ఆల్రెడీ జరుగుతున్న విషయం చెప్పారు. అలాగే గ్రంథి అనే ఆయన వస్తారు, ఆయనే గాంధీ అన్నారు. ఏమో నిజంగా గ్రంథి అనే ఆయన వస్తాడేమో ముందు. గ్రంథి గాంధీ ఒకటి కాదుగా. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్.
సైన్స్ ప్రకారం కానీ ఇంకే విధంగా కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ వే. యూ కెన్ యాంటిసిపేట్. ఒక ఫ్యూచరాలజిస్ట్గా టెక్నాలజీ ఇట్లా డెవలప్ అవుతుంది, మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, సినిమానే మీ ఇంటికి వస్తుందని చెప్పచ్చు. టెక్నాలజీ వాట్ నెక్స్ట్ అనేది మనం ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. అండ్ దట్ ఈస్ సోషల్ సైన్స్. ఆ ఆస్పెక్ట్లో బ్రహ్మం గారు ఈజ్ అన్పారలల్డ్ ఇన్ హిజ్ ఎబిలిటీ టు థింక్ అండ్ టు క్రియేట్ అ హ్యూమన్ అప్రోచ్ టు ఆల్ దిస్. ఆడపిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి దగ్గర నుంచి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి దాకా, కులాలు అడ్డం రాకూడదంటము, మతం అడ్డం రాకూడదంటము, ఇవన్నీ గొప్ప విషయాలే కదా. అట్లాగే వితంతువులు కూడా రాజ్యాలు వెళ్తారు అని చెప్పటము. అని వితంతువులు రాజ్యాలు వెళ్తారు అన్నది ఆయన చెప్పినప్పుడు నా దృష్టిలో ఆడవాళ్ళకు కూడా మీరు ఈక్వాలిటీ ఇస్తే, వితంతువులను కూడా మీరు మనుషులుగా చూస్తే వాళ్ళు రాజ్యాలను కూడా ఏలగలరు అని ఆయన చెప్పటం. అదిగో ఇందిరాగాంధీ అన్నారు. అప్పటికి ఇండియా లేదు కదండి, అప్పుడు అన్ని చిన్న పిల్ల రాజ్యాలు కదా. ఇప్పుడు ఆయన ఉన్న దేశం కూడా, రాజ్యం కూడా ముస్లింలు పరిపాలిస్తున్న దేశం. సో ఇదంతా భారతదేశానికి అన్వయించుకుంటే ఎట్లా? అప్పటికి భారతదేశమే లేదు కదా. కంపెనీ వాళ్ళు కూడా, ఇంగ్లీష్ కంపెనీ కానీ డచ్ కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు కేవలం వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు వ్యాపారంలో వచ్చిన ఖండకావరం కావచ్చు, బలుపు కావచ్చు, ఆ రిసోర్సెస్ కావచ్చు, వాటిని వాడుకుని కదా భారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకుంది వాళ్ళు. సో వెన్ హీ వాజ్ అలైవ్ అండ్ సేయింగ్ దీస్ థింగ్స్, దే వర్ నాట్ అవర్ రూలర్స్, దేర్ వాజ్ నో ఇండియా. సామ్రాజ్యాలు ఉండే అంతే. అలాగే మిమ్మల్ని ఇంకోటి అడగాలి. ఇప్పుడు బ్రహ్మం గారు ఎక్కడ పుట్టారు, ఆయన కాలజ్ఞానం ఏమేమి రాశారు, ఒక 20 ఏళ్ల తర్వాత లేదా ఒక 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు. ఆ పుస్తకం నేను చూడలేదు, మీరు నేను చూసారని అడగండి, నేను నిజంగా చూడలేదు. సినిమాలో కానివ్వండి, బయట వాళ్ళు చెప్పే విషయాల్లో కానివ్వండి, మీరు దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం అనేది కాదు, ఆయన ఇక్కడ లేదు అని. ఏ విధంగా మీరు చెప్పగలిగారు? అక్కడ యాక్చువల్లీ ఆయన పుట్టిన ఊరు ఉంది, ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది కదా, కాదంటారా? అంటే ఐ హ్యావ్ టు రిలేట్ ఎ ఫ్యూ ఆన్సర్స్. మీరు ఇంతకు ముందు కూడా గ్రహణాల గురించి ముందే చెప్పగలరు కదా అని అన్నారు. వి విల్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్. బ్రహ్మం గారి కంటే ముందు పుట్టిన ఆయన పేరు నోస్ట్రడామస్. ఆయన లేదు, నోస్ట్రడామస్ సైన్స్ ఏమీ లేదు. నోస్ట్రడామస్ అనే ఆయన ఫ్రాన్స్లో పుట్టిన ఒక ఆస్ట్రాలజర్ హూ వాజ్ ఆల్సో ఎ ఫిజిషియన్, అప్పటి డాక్టర్. నోస్ట్రడామస్ ఇచ్చిన ప్రెడిక్షన్సే అన్నీ నిజమైనాయి. ఆయన హిట్లర్ రాకను కూడా ముందే చెప్పాడు, ప్రపంచ యుద్ధాన్ని కూడా చెప్పేశాడు ఆయన. మీరు నమ్మారా ఆ విషయాన్ని? అదే చెప్తున్నాను. ఎలా సాధ్యం అవుతుంది, ఎప్పుడు ఏది జరుగుతుంది అని ఇన్వెస్టిగేట్ చేశారు. నేను చేయలేదు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తేలింది ఏమిటి అని అంటే, నోస్ట్రడామస్ ఒక ఇంటాలరెంట్ సొసైటీలో ఉన్నప్పుడు తను రాసింది ఎవరైనా క్లియర్గా అర్థం చేసుకుంటే చంపేస్తారని, అప్పుడు చర్చ్ ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉండేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూర్చొని కవిత్వం రాస్తా అంటే వాళ్ళు కుదురుతుందా? తాలిబాన్ వాళ్ళు లేపేస్తారు. అట్లాంటి టెరిబుల్ కండిషన్స్ ఫ్రాన్స్లో ఉండేవి. క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఐడెంటిటీస్తో ఇబ్బంది. ఈయనేమో ఇంగ్లండ్లో ఉన్న ప్రొటెస్టెంటిజం వైపు మొగ్గు చూపుతూ ఉండేవాడు నోస్ట్రడామస్. ఆయన తన కంటెంపరీ ఈవెంట్స్ అన్నీ కూడా అర్థమయ్యి కాని భాషలో, ఈ కాథ్రా అనే ఫ్రెంచ్లో 4 పాదాల కవిత్వం అది రాస్తూ ఉండేవాడు. దాంట్లో హిస్టర్ అన్న పదాన్ని వాడాడు. హిస్టర్ని పట్టుకుని హిట్లర్ అన్నారు. కానీ హిస్టర్ అన్నది ఒక భౌగోళిక ప్రాంతం. ఏదైనా విషయం జరిగితే ఆయన రాసిన దాంట్లో దీనికి సిమిలారిటీ ఉంటే దాన్ని దీనికి అన్వయించుకోవటం, అడాప్ట్ చేయటం అన్నది చేశారనమాట. ఫైనల్గా తేలింది ఏంటి అని అంటే, కంటెంపరీగా జరుగుతున్న విషయాలు ఇంతకుముందు జరిగిన విషయాల్ని తీసుకొచ్చి దాన్ని ఫ్యూచర్లో మాట్లాడినట్టుగా చెప్పారు అని. ఇది 9/11 గురించి కూడా ఆయన చెప్పాడు. 911 అని ఉంది అని ఆయన రాసిన దాంట్లో చెప్పారు. నిజంగా నోస్ట్రడామస్ 911 రాశాడు. కానీ 911 అంటే అర్థం ఏంటి? 911 అంటే అర్థం 9th month September 11th డేట్ అని కాదండి. 911 ఇయర్ అండి, అంతే.
ఓకే. ఆయన క్లియర్గా 911 అని రాస్తే నువ్వు దాన్ని అంతా వేరే అర్థాలు చెప్పటం దేనికి? ఆయన రాసింది ఒకటి అర్థం చేసుకున్నది. ద ఇయర్ 911లో నార్మన్స్, నార్త్ పీపుల్ విల్ అటాక్ అని ఈయన రాశాడు. బట్ దే హ్యావ్ ఆల్రెడీ అటాక్డ్ కదా, ఈయన 1500లో కదా పుట్టింది. సో పాస్ట్నంతా ఫ్యూచర్గా రాశాడు ఆయన, భయమేసి ఓకే చంపేస్తారు. ఓకే ఓకే. సో దీన్ని 9/11కా ఇది అన్వయించారు కదా. యాక్చువల్లీ ఒక కెనేడియన్ రీసెర్చ్ స్టూడెంట్, పిహెచ్డి స్కాలర్, ఆయన ప్రాఫెసీస్ మీద తన పిహెచ్డి, ఫ్యూచర్ చెప్పటం ఇదంతా దాని మీద పిహెచ్డి అయింది. దాంట్లో తమాషాగా ఈయన తను ఒక ప్రెడిక్షన్ రాశాడు, రాసి నోస్ట్రాడామస్ చెప్పాడు అని రాశాడు. సో 9/11 అటాక్ జరిగినప్పుడు చూడు నోస్ట్రాడామస్ అప్పుడే చెప్పాడు అని అందరు మొదలుపెట్టారు. ఓకే, నేను రాశాను ఆయన పేరుతో అని అతను ఇప్పుడు రివీల్ చేశాడు ఆ ప్రెడిక్షన్ని, సో కాల్ ప్రెడిక్షన్ని. అలాగే డిఫరెంట్ అదర్ వర్డ్స్ బై నోస్ట్రాడామస్ని ప్రతి డిజాస్టర్కి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేశారు. ఎటువంటి ప్రయత్నం అంటే, నోస్ట్రాడామస్ అన్నదే నిజమైందని మొదటి ప్రపంచ యుద్ధంలో చెప్పారు, రెండో ప్రపంచ యుద్ధానికి కూడా అదే పట్టుకొచ్చి ఇదిగో చెప్పాడని అన్నారు. ఆ తర్వాత 9/11 అటాక్ కూడా అదే అని చెప్పారు. అంటే కెనేడియన్ది కాకుండా ఇతను రాసిన ఒక డిజాస్టర్ ఇది. ఆకాశం నుండి ఒక జాయింట్ బర్డ్ విల్ కమ్ అని ఏదో ఒకటి ఉందన్నమాట. అంటే విమానాలు జాయింట్ బర్డ్ కాబట్టి అవి వచ్చేసి అటాక్ చేసినాయి అని దాన్ని అన్వయించారు. ఆయన 3 చెప్పాడా, 1 చెప్పాడా, అసలు దీని గురించి చెప్పనే లేదా? ఇటువంటి ప్రశ్నలు లేవు. సో ఇవన్నీ మానవ కల్పితాలే, మన అన్వయించుకోవటం. మీరు బ్రహ్మంగారి గురించి అడిగారు. నేను అనేది ఏంటంటే, అంత గొప్ప మనిషిని మహిమలతో కట్టివేయద్దు అని. ఓకే. బ్రహ్మంగారు ప్రాబబ్లీ ద ఓన్లీ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ ద డే. ఆయనకు ముందు సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం సోషల్ రిఫార్మర్స్ అంటే శంకరాచార్యుల వారు, ఆయన ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్. ఆయన ముందు కాదు కానీ జీవితాంతంలో చండాలుల్లో కూడా దేవుణ్ణి చూశాడు కదా. తప్పుకో అంటే ఆయన నాలో ఆత్మనా నన్నా తప్పుకోమన్నది, నాలో దేవుణ్ణా అని అడిగేటప్పటికీ ఆయన రియలైజ్ అయ్యాడు అని అన్నారు. సోషల్ రిఫార్మ్లో ఆ మేరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. రామానుజాచార్యుల వారు ఉన్నారు, ఆయన అందరికీ యాక్సెస్ ఉండాలి, డివైన్ మెసేజ్ అని ఆయన చెప్పాడు. దీస్ ఆర్ రిఫార్మర్స్. బట్ బ్రహ్మంగారు ఈవెన్ మోర్ దెన్ ఎ రిఫార్మర్. ఆయన ఆడపిల్లలు రజస్వల కాకముందే పెళ్లి చేసుకోవటం అన్నది తప్పు అని చెప్పాడు. కులాల ఈ డిస్టింక్షన్స్ అన్నవి ఉండకూడదు అన్నాడు. అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండొచ్చు అని చెప్పాడు. సో దట్ ఈస్ ద రిఫార్మ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్. బట్ ఫర్ మీ ద ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మంగారు ఈజ్ నాట్ సింప్లీ, దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ సింప్లీ సోషల్ రిఫార్మ్, బట్ యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్. ఓకే. ఈ డెవలప్మెంట్స్ ముందుకు వెళ్తే ఇంకా ఎటువంటి సమాజం వస్తుంది అని ఆయన ఇమాజిన్ చేశాడు. ఇప్పుడు డచ్ కంపెనీ అని ఉంది, మనం దేన్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామో, ఈ డచ్ కంపెనీ అన్నది పులికాట్ లేక్ దగ్గర వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడికి ఈయన కడప 250 కిలోమీటర్లు. ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది. డచ్ వాళ్ళు దే ఆల్రెడీ వెంట్ టు ఇండోనేషియా. వాళ్ళు 1600 సంవత్సరం 1602 నుండి 1605 వరకు వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు, డచ్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు 1600 సంవత్సరంలో రాణిగారి దగ్గర నుంచి, ఎలిజబెత్ I నుంచి వాళ్ళ కంపెనీకి స్టాంప్ వేయించుకున్నారు. అంటే 1600 సంవత్సరంలోనే తెల్లవాళ్ళు మన దేశానికి రావటమే కాకుండా ఇక్కడ వ్యాపారం చేయటానికి, పెద్ద ఎత్తున వ్యాపారం చేయటానికి ఒక కంపెనీ పెట్టుకుని దాంట్లో పార్ట్నర్షిప్గా, షేర్ హోల్డర్స్గా తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చాలామందిని చేర్పించడం కూడా మనకు చరిత్ర చెప్తుంది. బ్రహ్మంగారు 1608లో పుట్టారు అన్నది జనరల్గా యాక్సెప్టెడ్ థింగ్. ఇటీవల ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూడా బ్రహ్మంగారు తరపున మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని అడిగాను, మీరు ఒప్పుకుంటారా 1608 అంటే 5, 6, 1608 ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా పీపుల్ జనరలీ బిలీవ్ 1600 సంవత్సరంలో బ్రహ్మంగారు పుట్టారు, ఆ సెంచరీ ఎండ్ అయ్యే లోపలే ఆయన చనిపోయారు అని. ఇంతవరకు సీమ్స్ టు బి అన్ యాక్సెప్టెడ్ థింగ్ అబౌట్ బ్రహ్మంగారు. ఈ దేశానికి తెల్లవాళ్ళు వస్తారు అని వాళ్ళు ఆల్రెడీ వచ్చాక కదా చెప్పినట్టు. మరి
1600లో వాళ్ళు కంపెనీయే పెట్టింది. ఈయన 1608లో పుడితే ఈ ఆలోచన రావడానికి ఇంకో 15-20 ఏళ్ళు అయితే అప్పటికే తెల్లవాళ్ళు కంపెనీ ఆరంభం చేసి 30 ఏళ్ళు అయిపోయింది. ఆల్రెడీ జరుగుతూ ఉన్నదాన్ని లేదా జరిగిపోయిందని కొంచెం ఇన్ అడ్వాన్స్గా ముందు ఏం జరగచ్చు అనేది ప్రిడిక్షన్ చేసి చెప్పుండొచ్చు. అది ప్రెడిక్షన్ అని అనకూడదు, ప్రొజెక్షన్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ కరెంట్ డెవలప్మెంట్. అది ఎంత గొప్ప ఎబిలిటీ అండి. అలాగే వీళ్ళు డచ్ వాళ్ళు ఇండోనేషియాని చాలా, డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకంటే చాలా ఘోరంగా డచ్ కొలోనియలిజం నడిచింది. ఇండోనేషియాని నాశనం చేశారు డచ్ వాళ్ళు. ఇండోనేషియన్ ట్రెడిషన్స్ని కల్చర్ని కూడా స్టడీ చేశారు. ఎట్లా అయితే ఇండియన్ ట్రెడిషన్స్ కల్చర్ని ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరూ చేశారు, అట్లాగే ది డచ్ స్టడీడ్ ఇండోనేషియా. ఇండోనేషియాలో మనకి తోలుబొమ్మలాట ఎట్లాగో నీడలతో కథలు చెప్పటం అన్నది వాళ్ళకొక విద్య, వాళ్ళ కళ అది. సో రామాయణం కూడా నీడలతో చెప్తారు అక్కడ, అటువంటి విద్య వాళ్ళది. తెర మీద నీడలు. బ్రహ్మంగారు అదే కదా చెప్పింది, కొత్తగా సినిమా అని చెప్పలా, ఆల్రెడీ జరుగుతున్న విషయం చెప్పారు. అలాగే గ్రంథి అనే ఆయన వస్తారు, ఆయనే గాంధీ అన్నారు. ఏమో నిజంగా గ్రంథి అనే ఆయన వస్తాడేమో ముందు గ్రంథి గాంధీ ఒకటి కాదుగా. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్. సైన్స్ ప్రకారం కానీ ఇంకే విధంగా కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ వే. యూ కెన్ యాంటిసిపేట్. ఒక ఫ్యూచరాలజిస్ట్గా టెక్నాలజీ ఇట్లా డెవలప్ అవుతుంది, మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు, సినిమానే మీ ఇంటికి వస్తుందని చెప్పచ్చు. టెక్నాలజీ వాట్ నెక్స్ట్ అనేది మనం ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. అండ్ దట్ ఈస్ సోషల్ సైన్స్. ఆ ఆస్పెక్ట్లో బ్రహ్మం గారు ఈజ్ అన్పారలల్డ్ ఇన్ హిజ్ ఎబిలిటీ టు థింక్ అండ్ టు క్రియేట్ అ హ్యూమన్ అప్రోచ్ టు ఆల్ దిస్. ఆడపిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి దగ్గర నుంచి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి దాకా, కులాలు అడ్డం రాకూడదంటము, మతం అడ్డం రాకూడదంటము, ఇవన్నీ గొప్ప విషయాలే కదా. అట్లాగే వితంతువులు కూడా రాజ్యాలు వెళ్తారు అని చెప్పటము. కానీ వితంతువులు రాజ్యాలు వెళ్తారు అన్నది ఆయన చెప్పినప్పుడు నా దృష్టిలో ఆడవాళ్ళకు కూడా మీరు ఈక్వాలిటీ ఇస్తే, వితంతువులను కూడా మీరు మనుషులుగా చూస్తే వాళ్ళు రాజ్యాలను కూడా ఏలగలరు అని ఆయన చెప్పటం. అదిగో ఇందిరాగాంధీ అన్నారు. అప్పటికి ఇండియా లేదు కదండి, అప్పుడు అన్ని చిన్న పిల్ల రాజ్యాలు కదా. ఇప్పుడు ఆయన ఉన్న దేశం కూడా, రాజ్యం కూడా ముస్లింలు పరిపాలిస్తున్న దేశం. సో ఇదంతా భారతదేశానికి అన్వయించుకుంటే ఎట్లా? అప్పటికి భారతదేశమే లేదు కదా. కంపెనీ వాళ్ళు కూడా, ఇంగ్లీష్ కంపెనీ కానీ డచ్ కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు కేవలం వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు వ్యాపారంలో వచ్చిన ఖండకావరం కావచ్చు, బలుపు కావచ్చు, ఆ రిసోర్సెస్ కావచ్చు, వాటిని వాడుకుని కదా భారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకుంది వాళ్ళు. సో వెన్ హీ వాజ్ అలైవ్ అండ్ సేయింగ్ దీస్ థింగ్స్, దే వర్ నాట్ అవర్ రూలర్స్, దేర్ వాజ్ నో ఇండియా. సామ్రాజ్యాలు ఉండే అంతే.